ఖరీఫ్ సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో రైతులు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాత వాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు ఉన్నాయి. సన్నగింజ, దొడ్డిగింజ వరి రకాల్లో వరంగల్ వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. అలాగే వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు ఉన్న నేపథ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాల పరిమితి 120 నుండి 135 రోజులు ఉంటుంది. చెరువులు, కాలువల కింద సాగు చేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుంచి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగు చేస్తున్నారు. అయితే దీర్ఘకాలిక రకాలు సాగు చేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగు చేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారీగా సాగు చేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దీర్ఘకాలిక, మధ్యకాలిక రకాల గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి సతీష్ చంద్ర. వానాకాలానికి అనువైన వరి రకాల విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే దీనిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు కానీ, మధ్యకాలిక రకాలు కానీ, స్వల్పకాలిక రకాలుగా మనకు వంగడాలు అనేది డెవలప్ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా దీర్ఘకాలిక రకాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి 2012లో విడుదలైనటువంటి సిద్ధి రకాన్ని కనుక మనం ఎంచుకున్నట్లయితే 140 నుంచి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ రకాన్ని కనుక సాగు చేసుకున్నట్లయితే రైతు సోదరులు ఎక్కువ దిగుబడి ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రకాన్ని మనము బీపీటీ 5204కి ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా సాంబా మసూరికి మనకు వారం రోజుల ముందుగానే ఇది పంట చేతికి రావడమే కాకుండా పంట చేను మీద పడిపోకుండా, గింజ రాలిక లేకుండా, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయానికి కూడా అనుకూలంగా ఉండేటువంటి ఈ దీర్ఘకాలిక రకాన్ని కనుక వేసుకున్నట్లయితే మరిన్ని మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక మరి ఒక రకాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకు దీర్ఘకాలిక రకాలలో ఈ మధ్యనే కంపసాగర్ పరిశోధన స్థానం విడుదలైనటువంటి KPS 2874 అనే రకాన్ని కూడా వేసుకున్నట్లయితే 140 నుంచి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా కొంతవరకు దోమకపోటును మరియు ఈ చౌడు భూముల్లో కూడా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా 26 నుంచి 28 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మధ్యస్థ సన్నగింజ రకం. ఇక మధ్యకాలిక రకాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి వరంగల్ 14, వరంగల్ సాంబా, వరంగల్ 32-100, వరంగల్ సన్నాలు కానీ, అదేవిధంగా సోమనాథ్ WGL 347, అదేవిధంగా ఈ సన్నగింజ రకాలను అంటే 135 రోజుల పంట కాలం కలిగినటువంటి మధ్యకాలిక రకాలను కనుక ఎంచుకున్నట్లయితే రైతు సోదరులు దీనిలో కూడా ఆశించినటువంటి దిగుబడులు సాధించవచ్చు. ఇక ఈ రకాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే WGL 14 కనుక చూసుకున్నట్లయితే సుమారుగా ఇది 135 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా ఎకరానికి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండి, మధ్యస్థ సన్నగింజాన్ని కలిగి ఉండి, అదేవిధంగా కొంతవరకు ఎండాకు తెగులు మరియు టుంగుర తెగులను తట్టుకున్నటువంటి సామర్థ్యం ఉంది. ఇక అన్నం విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మనకు BPT 5204 లాగానే అన్నం వండిన తర్వాత రుచిగా పొడి పొడిగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవాలని అనుకున్న రైతాంగము జూన్ 10 నుంచి మనకు జూలై 10 లోపు ఈ నార్లు పోసుకోవాల్సిన అవసరం ఉంది మధ్యకాలిక రకాలని. అదేవిధంగా మరి ఒక రకాన్ని కనుక చూసుకున్నట్లయితే వరంగల్ 32-100, ఇది కూడా వరంగల్ సన్నాలని పేరుతో ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఇది కూడా 130 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండి 26 నుంచి 28 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చేటువంటి, ఎకరానికి దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. అంతేకాకుండా ఈ రకము పొట్టిగా ఉండడమే కాకుండా చేను మీద పడిపోకుండా, అదేవిధంగా చౌడు భూముల్లో కూడా ఈ రకాన్ని మనము సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక మరి ఒక రకము సోమనాథ్ WGL 347 అనే రకాన్ని కూడా ఈ పరిశోధన స్థానం నుండి 2015లో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఉల్లికోడ్ని తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉండడం కాకుండా బయోటైప్ 1 మరియు 5ని సమర్థవంతంగా తట్టుకోవడమే కాకుండా ఆకులపైన వచ్చేటువంటి అగ్గి తెగులు మరియు మెడ విరుపు తెగుల్ని కొంతవరకు తట్టుకునే స్వభావం ఉంది. ఈ రకం కూడా
చౌడు భూముల్లో వేసినా కూడా సాధారణమైనటువంటి దిగుబడులు సాధించడమే కాకుండా మంచి గింజ నాణ్యత ఉండి మార్కెట్లో వ్యాపారులు ఎక్కువగా దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్లో సన్నగింజ వరి వంగడాలతో పాటు కొంతమంది దొడ్డుగింజ రకాలను సైతం సాగు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో వరి సాగులో పెట్టుబడులు తగ్గించుకునేందుకు నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్నారు రైతులు. మరోవైపు వర్షాలు ఆలస్యమైనా దుక్కులు ఆలస్యంగా చేసుకునే ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాలి. మరి ఆ రకాలేంటో ఇప్పుడు చూద్దాం. మనకు మధ్యకాలిక రకాల్లో కనుక చూసుకున్నట్లయితే దొడ్డు గింజ రకాల విషయానికి వచ్చినట్లయితే WGL 915 అనే దొడ్డు పొడవు గింజ రకాన్ని 2019లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గింజ నాణ్యత విషయానికి వచ్చినట్లయితే పొడవు దొడ్డు ఉండడమే కాకుండా సుమారు ఎకరానికి 28 నుంచి 32 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యము, అంతేకాకుండా ఇక చీడపీడల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే కొంతవరకు దోమపోటు మరియు కొంతవరకు శీతురాటు అంటే పొట్టకూలు తెగులను కానీ టుంగురు తెగులను కానీ సమర్థవంతంగా తట్టుకునేటువంటి స్వభావం ఉంది. ఇక ఈ రకాన్ని సాగు చేసే రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ రకాన్ని సాగు చేసేటప్పుడు మన కుదుర్లు దగ్గరగా అంటే వీటిలో పిలక వేసే గుణం తక్కువగా ఉంటుంది కనుక కుదురుకి మనం 2-3 పాదులు వేసుకొని ఒక చదరపు స్క్వేర్ మీటర్లో కుదుల సంఖ్యను కనుక పెంచుకున్నట్లయితే దిగుబడులు కూడా ఎక్కువగా సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రకాన్ని WGL 915 వరంగల్ రైస్ 1 అనే రకాన్ని వివిధ వరి పద్ధతుల్లో అనగా డ్రమ్ సీడింగ్ పద్ధతిలో కానీ వెద సాగు పద్ధతిలో కానీ అదేవిధంగా నాటు పద్ధతిలో కానీ అదేవిధంగా రకరకాల పద్ధతుల్లో వేసినా కూడా ఈ రకము అత్యధిక దిగుబడిని సాధించడానికి మాకు ప్రయోగాత్మక పరిశీలనలో వెల్లడైంది. కనుక రైతు సోదరులు దొడ్డు పొడవు గింజ వేసుకోవాలనుకున్నప్పుడు ఈ WGL 915 అనే వరి రకం కనుక ఎంచుకున్నట్లయితే చీడపీడలతో పాటుగా మనకు సుమారుగా 30 నుంచి 32 క్వింటాల దిగుబడి కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. దొడ్డు రకానికి సంబంధించిన విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భద్రకాళి WGL 3962 ఇది కూడా 135 రోజుల పంట కాలాన్ని కలిగి ఉండడమే కాకుండా సుమారుగా ఎకరానికి 25 నుంచి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ముఖ్యంగా ఇది చేను మీద పడిపోకుండా అదేవిధంగా మనకు అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి దొడ్డు పొడవు గింజ రకానికి సంబంధించినటువంటి ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకాలు కనుక ఎంచుకున్నట్లయితే రైతాంగం ఎక్కువగా దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చూసుకున్నట్లయితే స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. స్వల్పకాలిక రకాలు అనగా 120 నుంచి 125 రోజుల్లో కోతకొచ్చేటువంటి రకాలు వరి వంగడాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వరి వంగడాల్లో కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి ఈ మధ్యనే విడుదలైనటువంటి WGL 962 వరంగల్ వరి 2 అనే పేరుతో 2021 సంవత్సరంలో రాష్ట్ర విత్తన విడుదల కమిటీ ద్వారా దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నేషనల్ లెవెల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా దీనికి నోటిఫైడ్ గెజిట్ రూపంలో కూడా మనకు బయటకు రావడం కూడా జరిగింది. కనుక రైతాంగం ఈ స్వల్పకాలిక వరి వంగడాన్ని కనుక వేసుకోవాలనుకున్నప్పుడు సుమారుగా ఇది 2 కాలాలకు కూడా వానాకాలం మరియు యాసంగిలకు కూడా మనం ఈ రకాన్ని మనం సాగు చేసుకునే అవసరం ఉంది. ముఖ్యంగా దీని లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మొక్కలు మధ్యస్థ ఎత్తుగా ఉండి చేను మీద పడిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా గొలుసు అనేది చాలా చిక్కగా ముద్ద కంకిగా ఉండి సుమారుగా 23 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ముఖ్యంగా ఇది అచ్చం మనకు BPT 5204ని పోలి ఉండడానికి ప్లాంట్ టైప్లో అంటే మొక్క ఎత్తులో కానీ మొక్క చూడడానికి కూడా మనకు సరిసమానంగా సాంబ మసూరిని పోలి ఉంటుంది. దీని యొక్క అన్నం నాణ్యత కూడా రుచిగా ఉండడమే కాకుండా అన్నం పొడిగా అన్నం వండిన తర్వాత కూడా చాలా పొడిగా ఉంటుంది. కనుక దీనికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు అంటే ఫోటో ఇన్సెన్సిటివ్ అని చెప్తుంటాము. అంటే ఈ రకాన్ని ఎప్పుడు వేసినా కూడా జూన్లో వేసినా కానీ జూలై ఆఖరిలో వేసినా కానీ మనకు 125 రోజుల్లో ఈ పంట చేతికి వస్తుంది. కనుక అంతేకాకుండా చీడపీడల విషయానికి వచ్చినట్లయితే అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకునే స్వభావం ఉంది. అంతేకాకుండా కాండం తొలుచు పురుగును కూడా కొంతవరకు తట్టుకునేటువంటి స్వభావం ఉంది. కనుక రైతు సోదరులు ఈ BPT 5204ని వేసుకోవాల్సిన పరిస్థితుల్లో అంటే దాన్ని రిప్లేస్మెంట్ చేయడానికి దానికి బదులుగా ఈ వరంగల్ వరి 2 WGL 962 అనే రకాన్ని కనుక ఎంచుకున్నట్లయితే BPT 5204 కంటే కూడా సుమారుగా 15 నుంచి 20% అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. ఇక ఈ దిగుబడి విషయానికి వచ్చినట్లయితే సుమారుగా 26 నుంచి 30 క్వింటాల దిగుబడి ఎకరానికి సరాసరిగా మనకు రైతుల పొలాల్లో దీన్ని పరిశీలనలో మనం గమనించడం జరిగింది. స్వీట్ కార్న్ మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ దగ్గర పట్టడంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే మేలైన రకాలను ఎంచుకుని సాగులో కొద్దిపాటి మెలకువలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగిస్తున్నారు. అయితే తీపి మొక్కజొన్నను సలాడ్గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశముంది. అయితే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు ప్రీ ఖరీఫ్ అంటే ఏప్రిల్లో నాటారు. మరికొద్ది రోజుల్లో పంట కోత చేపట్టనున్నారు. ఈ పంటను తీయగానే వెంటనే ఆగస్టు వర్షాలను ఉపయోగించుకుని మళ్లీ వేయవచ్చని శాస్త్రవేత్త సందీప్ నాయక్ తెలియజేస్తున్నారు. అయితే ఈ ఖరీఫ్లో స్వీట్ కార్న్ సాగు చేయాలనుకునే రైతులు అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎన్నుకుని మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ స్వీట్ కార్న్ అంటే మాధురి అనే వెరైటీ, ఒక హైబ్రిడ్ వెరైటీ వేసున్నాము. స్వీట్ కార్న్ అనేది ముఖ్యంగా రైతులకి, గిరిజన రైతులకి అధిక ఆదాయాన్ని ఒక 90 నుంచి 100 రోజుల్లోనే మన పచ్చికండలు గమనినట్లయితే ఒక కండె 5 నుంచి 7 రూపాయల వరకు రైతు వారీగా వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఒక ఎకరానికి దాదాపు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా మన హ్యాడ్ జోన్ అత్యంత అనుకూలం. స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కానీ అత్యంత అనుకూలమైన పంట. మనకి ముఖ్యంగా దీన్ని 3 సార్లు అంటే ఒక సంవత్సర కాలంలో ప్రీ ఖరీఫ్ అంటే మనకి గనక ఏప్రిల్లో గనక మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకున్నట్లయితే జూన్ జూలై కల్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఒక పంట తీసుకోవచ్చు. దాని తర్వాత వర్షాధారంగా మళ్ళీ మనం ఆగస్టులో వేసుకున్నట్లయితే నవంబర్లో ఇంకొక కోత తీయవచ్చు. దాని తర్వాత జనవరిలో కూడా వేసుకుని నీటి సదుపాయం కనుక ఉన్నట్లయితే రైతు వారీగా వేసుకోవచ్చు అండి. మనకి మొక్కజొన్న ఈ మన హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ జోన్లో 12,000 హెక్టార్లు ఏరియా ఉండేది, ఇప్పుడు దాదాపు 8,000 హెక్టార్లకి తగ్గిపోయింది. ముఖ్యంగా దీనికి కారణం కాండం తొలుచు పురుగు. కాండం తొలుచు పురుగు అనేది మనకి ఎక్కువగా ఇక్కడ మొక్కజొన్నలో గత 5 సంవత్సరాలుగా మనం గమనించడం జరుగుతుంది. దానికి సంబంధించిన యాజమాన్యం కూడా మనకి విత్తన శుద్ధి, ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో ఈ విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్కజొన్న 30 రోజులప్పుడు కార్బోఫిలాన్ గుళికలు హోరల్స్లో ఆ యొక్క మొక్కజొన్న మధ్యలో కనుక వేసుకున్నట్లయితే లోపల ఉన్న కాండం తొలుచు పురుగు ఆకుల మీద గీకి తినడం వల్ల ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా నీమ్ ఆయిల్ 15,000 ppm కనుక 5 ml per లీటర్ కనుక మనకు 30 రోజులు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు నిర్మూలించవచ్చు. ముఖ్యంగా వీటిని మనం 60 సెంటీమీటర్ల వరుసకి 20 సెంటీమీటర్ల మొక్కకి సాలల్లో కనుక వేసుకుని ఎకరానికి 33,333 మొక్కలు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక మొక్కకి 1 లేదా 2 కండెలు మనం జనరల్గా ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్స్లో గమనించడం జరుగుతుంది. మనకు ఒక కండె కనుక 6 నుంచి 10 రూపాయలు, సుమారు 5 రూపాయలు వెళ్ళింది అనుకుంటే 33,000తో 150,000 రూపాయల దిగుబడి కూడా రైతు సరాసరిగా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కంప్లీట్గా స్వీట్ కార్న్ ఆర్గానిక్గా పండించడం జరిగిందండి. కేవలం 5 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దిక్కులు వేయడంతో, అదేవిధంగా 30 రోజులకి, అదేవిధంగా 60 రోజులకి, అదేవిధంగా 90 రోజులకి జీవామృతం 3 సార్లు మొత్తం 500 లీటర్లు పర్ ఎకరానికి వేయడం, అదేవిధంగా నీమ్ కేక్ 200 కేజీలు పర్ ఎకరానికి వేయడంతో మనం ఈరోజు ఏదైతే మామూలు రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడి కండె పరిమాణం చిన్నదైనప్పటికీ మార్కెట్లో దాని యొక్క తీపి, అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఈరోజు దాదాపు కండె ఈరోజు మార్కెట్ రేటు పండగలు అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి 6 నుంచి 10 రూపాయలకి ఒక్కొక్క కండె వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎకరానికి సరాసరి దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయలు దిగుబడి రావడం జరుగుతుంది. విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్లో ఒకసారి కాకపోయినా మరోసారి మంచి ధర లభించే అవకాశముంది. గోరుచిక్కుడు చిక్కుడు జాతి కుటుంబానికి చెందిన మొక్క. ఈ మొక్క తీవ్ర కరువు పరిస్థితులను, అధిక వేడిని తట్టుకుని మనగలుగుతుంది. మార్కెట్లో కూడా నిలకడైన ధర ఉంటుంది.
అందుకే చాలా మంది రైతులు ఈ ఖరీఫ్లో సాగు చేస్తూ ఉంటారు. అయితే సరైన యాజమాన్యం చేపట్టలేకపోవడంతో అనుకున్న దిగుబడులను తీయలేకపోతున్నారు. గోరుచిక్కుల్లో అధిక దిగుబడులు పొందాలంటే ఎలాంటి రకాలను ఎంచుకోవాలి? సమగ్ర యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. గోరుచిక్కుడు ఉష్ణమండలపు పంట. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో పెంచడానికి అనువైనది. మంచును తట్టుకోలేదు. మురుగునీరు పోయే సౌకర్యం గల అన్ని నేలల్లో ఈ పంట పండించవచ్చు. ఉదజని సూచిక 7.5 నుండి 8 వరకు ఉన్న నేలలు కూడా అనువైనవి. అధిక సాంద్రత గల బరువైన నేలలు ఈ పంటకు పనికిరావు. ప్రస్తుతం సూటి రకాలతో పాటు హైబ్రిడ్ రకాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పూసా మౌసమి, పూసా సదాబహార్, పూసా నవబహార్, గౌరీ రకాలను ఎంచుకుంటే అధిక దిగుబడిని పొందవచ్చు. ఖరీఫ్లో సాగు చేయాలనుకునే రైతులు జూన్ నుండి జులై వరకు విత్తుకోవచ్చు. అయితే నేలను తయారు చేసేటప్పుడు బాగా కలియదున్ని ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నులు మాగిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఖరీఫ్ పంటకైతే 45 సెంటీమీటర్ల దూరంలో బోదెలు చేసుకోవాలి. ఎకరాకు 12 నుండి 16 కిలోల విత్తనం సరిపోతుంది. మొదటిసారి గోరుచిక్కుడును వేసే రైతులు పొలంలో విత్తడానికి ముందు నత్రజనిని అందించే రైజోబియా బ్యాక్టీరియా 200 గ్రాములను విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. ఎకరానికి 12 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వేసుకోవాలి. సగం నత్రజని, పూర్తి భాస్వరం, పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన నత్రజనిని గింజలు విత్తిన 30 నుంచి 40 రోజులకు వేసి నీటి తడిని ఇవ్వాలి. విత్తే ముందు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలి. 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు పట్టించి ఆ తరువాత ఆ విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 15 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. గింజలు విత్తగానే నీరు పారించాలి. 3వ రోజు మళ్లీ నీటి తడిని ఇవ్వాలి. ఆ తరువాత నీటి తడులు 7 నుండి 10 రోజుల వ్యవధితో ఇవ్వాల్సి ఉంటుంది. గింజలు విత్తడానికి ముందే ఎకరాకు బేసలిన్ కలుపు మందును 800 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు లేకుండా చేయవచ్చు. తరువాత 35 రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. గోరుచిక్కుడు పంటలకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా పేనుబంక ఆశించినప్పుడు లేత చిగుళ్ళు ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లేదా ఫాసలోన్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చెయ్యాలి. ఆకులపై తెల్లని పొడి పదార్థం ఏర్పడినట్లయితే బూడిద తెగులు ఆశించినట్లు గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లేదా కేరాథేన్ 1 మిల్లీలీటర్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఇలా వారం రోజుల వ్యవధితో మరోసారి పిచికారీ చెయ్యాలి. అలాగే ఆకుల మీద నల్లమచ్చలు వచ్చినట్లయితే ఆకుమచ్చ తెగులుగా గుర్తించాలి. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు మచ్చలన్నీ కలిసిపోయి ఆకులు మాడిపోయి రాలిపోతాయి. దీని నివారణకు మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. గోరుచిక్కుడుకు ఆశించే మరో తెగులు ఎండు తెగులు. ఇది ఆశించిన మొక్కలు నిలువునా ఎండి చనిపోతాయి. దీని నివారణకు ట్రైకోడెర్మా విరిడి 4 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 1 కిలో ట్రైకోడెర్మా విరిడి 100 కిలోల వేపపిండికి కలిపి ఆఖరి దుక్కిలో వెయ్యాలి. అలాగే పొలంలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఇతర మొక్కలకు వ్యాప్తి చెందకుండా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క చుట్టూ నేలంతా తడిచేలా పొయ్యాలి. ఇలా ఖరీఫ్ గోరుచిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడిని పొందవచ్చు. అయితే లేత కాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్కు పంపాలి.
ముదిరినాక కాయలను కోసినట్లయితే పీచు శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో ధర పలుకదు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబో 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఆ తరువాత 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 47 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య భూమిలో నిద్రావస్థలో ఉన్న పంటలపై చీడపీడలు కలిగించే పురుగులు, తెగుళ్లకు చెందిన వివిధ దశల్లో భూమిలో నుండి అవి బయటపడి అధిక ఉష్ణోగ్రత విధాల మేలు కలగడమే కాక భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరాగా చేసుకుని వేసవి దుక్కులను చేసుకోవాలి. పండ్ల తోటలో వేసవి కాలంలో గుంటలు తీసి ఎండకు ఎండనివ్వాలి. దీనివలన నేలలో ఉన్న పురుగులు, వాటి గుడ్లు, తెగుళ్లను కలిగించే శిలీంధ్రాలు నశిస్తాయి. ఆ తరువాత పండ్ల మొక్కలు నాటుకోవడం మంచిది. మట్టి నమూనాలను సేకరించి నేలలోని పోషక విలువల సమాచారం కొరకు మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్ల పంటలను వేసుకోవచ్చు. నువ్వు పంట ప్రస్తుతం కాయ అభివృద్ధి నుండి కోత దశలో ఉంది. నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ దశలో నీటి తడులు ఇచ్చుకోవాలి.